మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ నా నిండు వందనాలు. ఈరోజు వాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. ఈ మాట ఎందుకు మాట్లాడాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్యంలో 40 రోజుల ఉపవాసం తరువాత ఆయన బాగా నీరసించిపోయి ఉన్నాడు, బాగా ఆకలితోటి ఉన్నాడు. అప్పుడు సాతానుడు అదే అదునుగా చేసుకొని ఆయన్ని శోధించడానికి ఆయన దగ్గర వచ్చాడు. సాతానుతో ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి. ఎందుకు చెప్పాడు ఈ మాటలు అంటే, పై వచనంలో 3వ వచనంలో సాతాను శోధిస్తూ యేసు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. అంటే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని దాని అర్థం అన్నమాట. అంటే ఆయన బలహీనంగా ఉన్నాడు కదా, లొంగిపోతాడు అనేటువంటి ఆలోచన. సాతాను ఆ విధంగా మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి పై మాట ద్వారా, పై వాక్యం ద్వారా సమాధానం ఇచ్చారు. ఇది కూడా ఆయన సొంతంగా ఇచ్చినటువంటి మాటలు కావు, అది గ్రంథంలో రాయబడినటువంటి మాటలే ఆయన చెప్పడం జరిగింది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కొలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను అనేటువంటి మాట. ఈ మాట ఆధారంగా దేవుడు సమాధానం ఇచ్చాడు. అంటే దేవుని వాక్యానికి ఆయన విలువిచ్చాడు అనేటువంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనకి శారీరక అవసరాలు మనకి ముఖ్యమే, కానీ అవి పరిమితంగా ఉండాలి. ఈ శరీరానికి ఆహారం అవసరం. ఎందుకంటే ఆహారం కనుక మనం తినకపోతే మన శరీరం బలహీనపడిపోతుంది. కాబట్టి ఆహారము అవసరం. అలాగే ఆత్మకు కూడా ఆహారము అవసరం. మనకి శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఈ శరీరానికి సంబంధించిన లోక సంబంధమైనటువంటి ఆహారం శరీరాన్ని బలపరిస్తే, దేవుని వాక్కు అయినటువంటి వాక్యము ఆత్మను బలపరుస్తుంది. ఆ వాక్యమే ఆత్మకు ఆహారము. దాన్నే ఆత్మీయ ఆహారము అంటాం మనం. కాబట్టి ఈ ఆత్మీయ ఆహారం మనం పొందుకుంటే, సాతాను మనల్ని శోధించినప్పుడు, మనకి శోధన ఎదురైనప్పుడు యేసు ప్రభు వారు వాక్యముతో ఎలాగైతే సమాధానం ఇచ్చే శోధనను ఎదుర్కొన్నారో, అదే రీతిగా మనము కూడా ఆ వాక్యం అనేటువంటి ఆయుధం ద్వారా మనం శోధనను ఎదుర్కోగలము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనం దేనికి విలువ ఇవ్వాలంటే దేవుని చిత్తానికి విలువ ఇవ్వాలి. సాతాను పెట్టే ప్రలోభాలకు మనం లొంగకూడదు. దేవుని మాటే మనకు ముఖ్యము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి సాతాను చెప్పినట్లుగా రాళ్లను రొట్టెలు చేయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు, పెద్ద పని కాదు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, పరలోకం నుంచి వచ్చాడు. ఆయనకి శక్తి ఉంది, చేయగల శక్తి ఉంది. కానీ ఎందుకు చేయలేదంటే అది దేవుని చిత్తము కాదు. ఆయన కనుక అలా చేసుంటే అది సాతానుకు లోబడినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అది దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుని చిత్తాన్ని ఆయన గౌరవించి ఆ పని ఆయన చేయలేదు. కాబట్టి మనం ఆత్మీయంగా బలపడాలంటే మనం ఏం చేయాలి అంటే, వాక్యము చదవాలి, వాక్యమును మనం హృదయంలో పదిలపరుచుకోవాలి, వాక్యాన్ని మనం విశ్లేషించుకోవాలి, వాక్యాన్ని మనం జీర్ణం చేసుకోవాలి, వాక్యానుసారముగా మనం నడుచుకోవాలి. ఈ విధంగా ఉంటే ఇదే మనకి ఆత్మీయ ఆహారం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి.
కాబట్టి ఈ వాక్యం మనం బదిలపరుచుకుంటే, మన హృదయంలో ఉంటే, ఈ వాక్యము ద్వారా యేసు శోధనను జయించినట్లుగా మనం కూడా శోధనను ఎదుర్కొని దానిని జయించగలమనేటువంటి మాట మనము గమనించాలి. కాబట్టి ఆత్మీయ ఆహారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతిరోజు కూడా వాక్యం చదవడం, ప్రార్థన చేయడం మానకూడదు. ఎందుకంటే అదే మనకు ఆత్మీయ ఆహారము. ఆహారము కనుక మనం భుజించినట్టయితే మనము నిత్య జీవము మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.